మరొక మాట జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను. జ్ఞాని హృదయము వాని నోటికి తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింప చేయను. జ్ఞానము దేనికి అని అంటే తెలివిగా నడుచుకోవడానికి, విద్య విస్తరింప చేయడానికి. మోషే సకల విద్యలందు నైపుణ్యం కలిగిన వాడుగా ఉన్నదాన్ని బట్టి దేవుడు ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్నాడు. జ్ఞానం అవసరమై ఉన్నది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా 12 ఏళ్ల ప్రయాణంలో దేవాలయంలో ఆయన ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న వారి దగ్గర నేర్చుకున్నవాడిగా, వారిని ప్రశ్నించేవాడిగా ఉన్నట్లుగా జీవగ్రంథంలో రాయబడింది. అలాగనే దేవుని దయాందును అంటే తండ్రి అయిన దేవుని చిత్తాన్ని ధరించడానికి, దేవుడిని మనం చూడలేము గనక దేవుని ప్రత్యక్షతను కనపరచడానికి, దేవుని స్వరూపాన్ని కనపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడని, ఆయన ప్రత్యక్షపరచడానికి, ఆయన స్వరూపమును కనపరచడానికి, ఆయన చిత్తాన్ని జరిగించడానికి వచ్చిన వాడిగా దేవుని యొక్క దయాందునే వర్ధిల్లుతున్నట్లుగా వ్రాయబడింది. ఆ మాటలు మనిషి కుమారుడిగా వచ్చాడు, దేవునితో సమానంగా ఉండేటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టి మానవునిగా ఈ లోకానికి వచ్చి అలాగున ఆ యొక్క మాటలు రాయటానికి ఆ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన గురించి సత్యాన్ని బయలుపరిచాడు. అలాగనే వయసు ఎలాగో వస్తుందంటే ఇప్పుడు మనం చదువుకున్న మాటల్లోనే ఉంది. ఏమిటి? నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఎప్పుడు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి జ్ఞానము కలిగి ఉన్నప్పుడు. నిజముగా జ్ఞానము లేనందువలనే చాలామంది ఆయుష దినాలను తగ్గించుకుంటూ ఉంటారు. వారు అలాగున వారు సంపూర్ణమైన సంవత్సరాలు జీవించలేని వారిగా ఈ లోకాన్ని విడిచిపెడుతూ ఉంటారు. అయితే జ్ఞానము ఎంతో అవసరమైనది. అలాగనే మరొక మాట ఏమిటంటే మనుషుల దయ అవసరమైనది. అనుకుంటూ ఉంటాం, ఏం పర్వాలేదులే, మనకి ఎవరితో పని లేదులే అనుకుంటూ ఉంటాం. దేవుడే చెప్పాడు, ఆయన ప్రేమమూర్తి, ప్రేమ కలిగిన వాడు, అందరినీ ప్రేమించాలి, నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించాలన్నాడు. అలాగే మొదటిగా నన్ను ప్రేమించేవారుగా ఉండాలని చెప్పి దేవుడు చదివించిన రీతిగానే మనుషులందరిలో ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. అందుకే మనుషుల దయ అవసరమైనది. వారు ఎప్పుడు దీవిస్తారు అని అంటే వారిని ప్రేమతో మనం చూసినప్పుడే. మనల్ని దేశించేవారిని కానీ, మన శత్రువులను కానీ, వారి విషయంలో కూడా మనము ప్రేమించేవారిగానే ఉండాలి. ఎవరిని కూడా మనం దేశించకూడదు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే మనుషుల దయ పొందుకోవాలంటే ఖచ్చితంగా వారిని మనము ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఏదో మన ఆస్తో లేకపోతే మనకున్న సంపద ఇవ్వడం కాదు, కానీ మనము రక్షింపబడిన విధానము, మనం ప్రభువుని నమ్ముకున్నాం, మనం నిత్య జీవానికి వెళ్తున్నాం, వారు నమ్ముకొనలేదు, వారు నిత్య నరకానికి వెళ్తారు. ఈ సత్యం ఎరిగిన మనము వారికి సువార్త ప్రకటించే వారిగా ఉండాలి. దేవుడు అదే కోరుకున్నాడు. వారు బాధపడడం మనకి ఇష్టం లేదు. వారిని ఎలాగైనా సరే ఆ యొక్క నరకాగ్నికి వెళ్లకుండా రక్షించే వారిగా మనం ఉండాలని ఆ యొక్క ప్రేమ విషయమై దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఇలాగున ఆశీర్వదించబడినట్లుగా, అలాగున అభివృద్ధి పొందినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మాదిరిగా చూస్తున్నాం. అలాగే బిడ్డ ఆ యొక్క మేరీ దేవుని దయందును మనుషుల దయందును అలాగనే వయసు యందును జ్ఞానమందును అభివృద్ధి పొందాలని, అలాగే తల్లిదండ్రులు కూడా అలాగే నా బిడ్డను పెంచాలి అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా పెంచాలి. అప్పుడే జ్ఞానం వస్తుంది, అప్పుడే విద్య అభ్యసించగలుగుతారు. ఈ మాటలు కూడా జీవగ్రంథంలో రాయబడి నా మాటలు కాదు, కానీ అలాగన బిడ్డలను పెంచితే ఖచ్చితంగా దేవునికి ఇష్టలుగా ఉంటారు. దేవుడు ఆశీర్వదించబడిన బిడ్డలుగా దీర్ఘాయుషు కలిగిన వారుగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగన మేరీ కూడా తన జీవితంలో తల్లిదండ్రులను మాట వినేదిగా
ఉండాలి, తల్లిదండ్రుల మాట వినాలి. ఆ మాట కూడా ఒక మాటని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవదు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచుడి. మేరీ చిన్నది, మరి తను పెంచే విషయమై కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎలాగ పెంచాలి? ప్రభు యొక్క శిక్షణలో, అలాగే బోధనలో వారిని పెంచాలి. అలాగే పిల్లలైనటువంటి వారు ఎవరైనా సరే మేలు కలగాలి అని అంటే తండ్రిని తల్లిని సన్మానించాలి. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవదు. ఈ మాటలను బట్టి మనము దీర్ఘాయుష్మంతులుగా జీవించాలంటే తల్లిదండ్రుల విషయంలో బిడ్డలుగా మనం వారిని సన్మానించే వారిగా ఉండాలి. తల్లిదండ్రులైన వారు పిల్లల్ని దేవునిలో పెంచేవారుగా ఉండాలి. ఈ వాక్య సత్యాలు ఎరిగిన మనం అలాగా బిడ్డల్ని పెంచాలని, అలాగే మరి మేరీ కూడా అభివృద్ధి పొందాలని, దేవుని యొక్క దయలో ఆమె వర్ధిల్లాలని ప్రభువుని అడుగుచు ప్రతి ఒక్కరి ప్రార్థనలో మనము ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలని హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తున్నాను. సర్వాధికారి అయిన మా దేవ, కృప కలిగిన మా యేసయ్య, మీకే స్తుతులు వందనాలు. తల్లి గర్భం అందే మీరు నాయన మమ్మల్ని ఏర్పరచుకున్నారు. నీకు సాక్షులుగా ఉండడానికి నాయన నీ జ్ఞానాన్ని మాకు దయచేయండి. నీ అందరూ భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానమునకు మూలమని చెప్పావు నాయన. జ్ఞానమును వివేకమును నాయన మీరే దయచేస్తారని ఈ వాక్య సత్యం ద్వారా తెలుసుకున్నాం. అటు జ్ఞానంలో అలాగే నాయన మీ ప్రేమను బట్టి మనుషుల దయలో, మీ యొక్క దయలో నేనైనా అలాగే వయసు ఎందును అభివృద్ధి పొందడానికి కృప చూపండి. అలాగైనా వాక్యమైన మేమందరం కూడా నాయన బిడ్డలమైన మేము మా తల్లిదండ్రులు సన్మానించేవారిగా, అలాగనే తల్లిదండ్రులమైన మేము నాయన బిడ్డల్ని మీలో పెంచేవారిగా, మీ బోధలో నాయన వారిని పెంచేవారిగా ఉండడానికి కృప చూపండి. మీ జ్ఞానంతో నింపి నాయన ఈ భూమి మీద నీకు సాక్షులుగా ఉండడానికి కృప చూపి దీర్ఘాయువుతో మమ్మల్ని నింపమని మా ప్రభువును రక్షకుడైన ప్రభువుని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మహాగరుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, సర్వాధికారి, గొప్ప దేవ, వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ రాత్రికాల సమయంలో పునరుద్ధాన దినము, మహా గొప్ప దినం. మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చారు. అందరిని బట్టి స్తోత్రాలు, వందనాలు తండ్రి. సృష్టిని మీ స్వాధీనంలో ఉంచుకొని
ప్రభు అన్ని విషయాల్లో ప్రభు క్రమంగా మీరు జరిగించారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభు. చెప్పబడిన లేఖనాలు అందరి హృదయంలో నాటండి, ఫలింప చేయండి. దుష్టుడు దొంగిలించకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. నీకు వందనాలు. నీ బిడ్డల ప్రభువా ప్రేరేపించిన తండ్రి, వారు నా తండ్రి గుప్పులు ఇప్పి తెచ్చి ఇచ్చిన కానుకలు బట్టి మీ స్తోత్రాలు నాయన. అయ్యా వారి హస్తాలను మెండుగా దండిగా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి తండ్రి ప్రతి అవసరాలు అక్కడ మీ కృపలో తీర్చి అయ్యా మీరు బలపరిచి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభువా నా దేవా నీకు వందనాలు. మేరీ ప్రభువా మీకు వందనాలు అయ్యా. 12 సంవత్సరాలు కాచి కాపాడి ప్రభువా దేవా 13వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన దేవానికి స్తోత్రాలు వందనాలు నాయన. అయ్యా ఇదిగో తండ్రి కేక్ కట్ చేయబోచుండగా ప్రభువా దేవా ఈ కేకు నా ప్రభు అన్ని విధాలుగా నా తండ్రి నీకు ఎంతో మధురంగా ఉంది, సౌందర్యంగా ఉంది. ఈ బిడ్డ కూడా ప్రభువా నీ సన్నిధిలో మధురంగాను సౌందర్యవంతురాలుగాను జ్ఞానవంతురాలు వయసునందు జ్ఞానమందు దేవుని దయ వల్ల మనుషుల దయ వల్ల ఎదిగి నీ సన్నిధిలో ఫలించి అభివృద్ధి చెందే భాగ్యం దయచేసి ఈ కేక ద్వారా ఆ బిడ్డకు 2 అంతల ఆత్మ దీవెన మెండుగా దండిగా సమృద్ధిగా దయచేసి నీ నామానికి మాయం తెచ్చుకోమని యేసయ్య శక్తి గల నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హ్యాపీ బర్త్డే సుమా హ్యాపీ బర్త్డే Happy birthday, dear Mary. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Mary. Happy birthday to you. Many greetings to you. జ్యోతి వచ్చి పాట పాడుతూ ఉంటుంది. ఈ కార్యక్రమం చాలే వదిలే నవ్వుకోక అర్హత లేకున్నా ప్రేమించావు కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు ఇది
కృపయే అర్హత లేకున్నా ప్రేమించావు ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకున్నా హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే కృపయే కృపయే
ప్రార్థన ఆశీర్వాదాలు. చిన్న ప్రార్థన చేస్తాను, దేవునితో కూటను ముగించుకుందాం. జకరి వచ్చి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదాలతో కూటను ముగించుకుందాం. మహాపరిషుద్ధుడ జీవన తండ్రి నీ స్తోత్రాలు ప్రభా. ఎంతవరకు నేను పాటల ద్వారా వాక్యం ద్వారా ఇదిగో ప్రభా ఈ పుట్టినరోజు కేకు కార్యక్రమం ద్వారా కూడా ప్రభా నేను ఏదేమైనప్పటికీ నేను ఇక్కడ జరిగిన ప్రతి కార్యక్రమ విధంలో ప్రభా నీ నామాన్ని కనపరచుకొని ఉన్నారు. ఈ నామాన్ని స్తుతించినటువంటి ప్రతి ఒక్క బిడ్డలను దీవించి ఆశ్రయించి బలపరచమని నీ కృపాక్షేమం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రవేశ రక్తమే జై, అపవాది క్రియలకు ప్రవేశ రక్తమే జై, అపవాది క్రియలకు ప్రవేశ రక్తమే సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అంతనాశం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సహకారం ఇప్పుడు ఎల్లప్పుడూ పుట్టినరోజు జరుపుకున్న బిడ్డకును అదేవిధంగా మనకును సకల పరిశుద్ధులకు దేవుడు సదాకాలం తోడైండి నడిపించి రక్షించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. మరొక ఆదివారం అందరం కలుసుకుందాం. అంతవరకు దేవుడు మాకు తోడుగా ఉండాలని మరి అందరి కొరకు అందరి కుటుంబాల కొరకు ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తూ ముగిస్తాం. వందనాలు. ఆపదు.